నమస్తే వాసుదేవ శర్మ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అభి టీవీ అండి. నమస్తే అమ్మా. సర్వజన సుఖినో భవంతు. నా పేరు వాసుదేవ శర్మ అండి. హరిద్వార్లో శ్రీ గౌతమి నీచందాన్ ట్రస్ట్ పేరు మీద గత 19 సంవత్సరాల నుంచి అన్నదానం నడుపుతున్నాం. మన తెలుగు యాత్రికులందరికీ, దక్షిణ భారతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయాలని ఒక కోరికతో ఇది ప్రారంభించాం. వయ్య ప్రయాసాలు ఓడ్చి నడిపిస్తున్నాం అండి. ఓకే వాసుదేవ్ గారు, సప్తమోక్ష పట్టణం హరిద్వార్ అంటున్నారు కదా, ఇలాంటివి ఎన్నున్నాయి? అసలు సప్తమోక్ష పట్టణం అంటే ఏంటి? సప్తమోక్ష పట్టణం అంటే అందులోనే జవాబు ఉందండి. 7 మోక్ష పట్టణాలు: అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి. ఈ 7 మోక్ష పట్టణాలు. వీటిల్లో మన హిందువులందరికీ, మొత్తం భారతదేశం మొత్తానికి, అంత ప్రపంచవ్యాప్తికి అందరికి కూడా కాశీ అనేది మెయిన్. దాని తర్వాత మోక్ష పట్టణాల్లో హరిద్వార్, అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వార్. ఇక్కడ మోక్షం అడగకుండా మోక్షం దొరుకుతుంది అనమాట. ప్రతి జీవి కూడా మోక్షం కోసమే చేస్తుంటాడు దాన ధర్మాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మోక్షం అడగకుండానే మోక్షం దొరికే ప్రాంతాలు ఇవన్నీ. అందులో మాయ అంటే హరిద్వార్ అండి. 7 మోక్ష పట్టణాలు, అందులో మాయ, హరిద్వార్ ఒకటి. ఇందులో మేము ప్రప్రదంగా మొదలుపెట్టాం కాబట్టి మంది తొలి తెలుగు నిత్యాన్నదాన సత్రం అని చెప్పబడుతుంది. హరిద్వార్ లో తెలుగు సత్రం అంటే శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ అని విన్నాము. మరి ఈ ట్రస్ట్ ని మీరు ఎప్పుడు ప్రారంభించారు? శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ మేము 16 సంవత్సరాలు మొదలుపెట్టి 16 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఏటీజీ ప్రొఫెషన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం కూడా వచ్చింది మాకు. దాతలందరూ ఇచ్చే వాళ్ళకి అవకాశంగా ఉంటుందని చెప్పి ఇది కూడా అప్లై చేసాం. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మాకు లభించింది. దాంతోనే మేము నడిపిస్తున్నాం. దాంతో విరాళాలు తీసుకున్న దాతలందరికీ ఈటీజీ ఎగ్జామ్షన్ ఇస్తుంటాం అనమాట. ఇప్పుడు మీరు మనకి తెలంగాణ, ఆంధ్రాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. మన హిందూ సాంప్రదాయం అనగానే మన హిందూస్థాన్ లోనే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి మన తెలంగాణ, ఆంధ్రాలో ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా మీరు ఎందుకని హరిద్వార్ ని ఎంచుకోవడం? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక 22 సంవత్సరాల క్రితం మా నాన్నగారు యాత్రకి వెళ్ళారు. అత్తయ్య గారు, మా అమ్మగారు, బామ్మగారు అందరూ ఒక 10-15 మందితో వెళ్తే అక్కడ ఒక 4-5 రోజులు ఉండి భోజనం దొరక్క, మన తెలుగు వారికి భోజనం కంపల్సరీ కావాలి. భోజనం దొరక్క ఇబ్బంది పడుతూ చాలా రకరకాల వ్యయ ప్రసాదాలతో మొత్తానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ భోజనం దొరకలేదు. కాశీలో చాలా సత్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల సత్రాలు ఉన్నాయి, ఆంధ్రాలో అన్ని చోట్ల దొరుకుతుంది. భోజనం దొరకని చోట భోజనం పెట్టాలి మనం అని మా నాన్నగారు మాతో అంటుండేవాళ్ళు. మేము అనేవాళ్ళం, మనం మధ్యతరగతి కుటుంబంలో మనం అక్కడ చేస్తానన్నా దేశం అనే. కానీ అలా అంటూనే మాతో చెప్పి చాలా మనసులో పడిపోయింది ఆ మాట. తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన మాట కోసం మేము హరిద్వార్ వెళ్ళి ఒక 10 మంది మంచి వాళ్ళు దొరుకుతారు అనిపించింది నాకు కూడా. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కొంత మా మాయగారు ద్రవ్యం ఇచ్చారు, కొంత మా నాన్నగారు ఇచ్చారు. వాటితోనే చిన్న సత్రం ప్రారంభించి అక్కడ భోజనం దొరకదు కాబట్టి భోజనం దొరకని చోట భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం అన్నమాట. సో ఇది స్టార్ట్ చేశాక మీకు అప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఎలాంటి ఏదైనా ఎదుర్కొన్నారా సమస్యలు లాంటివి? ఎందుకంటే అన్నదానం అనేది మహాయజ్ఞం. అవును. 10 సత్రం అనే పేరు పెట్టిన తర్వాత 10 మంది, 100 మంది, 1000 మంది వస్తుంటారు. ఇంకా అందులో ఏంటంటే ఆర్థికంగా మొదట్లో కొంత మా దగ్గర ఉన్న డబ్బుతో, తర్వాత దాతలు ఇచ్చిన డబ్బుతో, తర్వాత మా నాన్నగారు, మా మాయగారు ఏదో కొంచెం ఇచ్చారు. వాటితో ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఇంకా అందరితో కూడా అక్కడికి వెళ్ళి సత్రం పెట్టడం ఏంటి అనేవాళ్ళు బంధువులు కూడా. కానీ మనం ఆ అన్నదానం జరుగుతున్న టైంలో వాళ్ళందరూ భోజనం చేస్తుంటే అక్కడ నాకు అనుకున్నది కనబడింది. నాకు చాలా ఆనందం వేసింది. ఇంక ఇది కంటిన్యూ చేసేయాల్సిందే, ఎట్లా అయినా సరే నాన్నగారి కోరిక నెరవేర్చాల్సిందని చెప్పి ప్రారంభం చేసాం. తర్వాత ఫ్రెండ్స్, చుట్టాలు, వచ్చిన దాతలు వాళ్ళే వెళ్ళి మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన దాతలు ఎవరైనా సరే, ఢిల్లీ నుంచి అందరూ వస్తుంది, తెలుగు వాళ్ళే వస్తుంటారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత కొంత పంపించడం, అలాగా ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా కొంచెం నడిపిస్తున్నాం. అలా 16 సంవత్సరాలు నడుస్తుంది. హరిద్వార్కి వచ్చే భక్తులకి అన్నదానంతో పాటు వసతి కూడా కల్పిస్తుంటారా? అయ్యో తప్పకుండా. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు. వీళ్ళందరూ 3 రోజులు 4 రోజులు అలా ప్రయాసాలు రోజు వస్తారు. అక్కడికి వచ్చేవాళ్ళు మెయిన్ హరికి ద్వారం, గంగానది ఒడ్డున హరిద్వారం అంటే భగవంతుడు చేరడానికి సన్నిధి అక్కడి నుంచే మొదలవుతుంది. హరికి చార్ధామ్ యాత్రకి వెళ్ళడానికి వస్తుంటారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. వాళ్ళందరికీ మనం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ టైంలో వచ్చినా కూడా భోజన వసతి రూములు ఏర్పాటు చేస్తాం. తర్వాత వాళ్ళు యాత్రకి వెళ్ళడానికి గైడెన్స్ కూడా చేస్తుంటాం. మన ద్వారా జరుగుతుంటుంది, ఇబ్బంది లేదు. మన దగ్గర స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందరూ కలిసి చేస్తుంటారండి. ఎంతమంది ఉంటారండి స్టాఫ్? మొత్తం ఒక 12 మంది దాకా ఉన్నారు. 12 మంది. ఓకే. అంటే మొత్తం అందులో ఒక 6 సేవకు వచ్చారు, ఒక 6 కొంచెం అలాగా శాలితో నడుస్తుంటుంది. ఓకే. అంటే ఆ 12 మంది కలిసి ఆ సత్రంలో అన్ని వంటలు అన్ని మొత్తం అందులోనే భోజనం, మన తెలుగు భోజనం, అన్నం, పప్పు, కూర, పెరుగు, ఆవకాయ, గోంగూర పచ్చడి. మన తెలుగు భోజనం ఉంటే ఆనందంగా ఉంటుంది. అందరం వచ్చిన తర్వాత అక్కడ దొరకదు కాబట్టి మా ఉద్దేశం కూడా అదే కాబట్టి చక్కగా మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి పూట పలహారం ఏర్పాటు చేస్తాం. క్షేత్రాల్లో మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం చేయాలి.
అలాగే ఏర్పాటు చేస్తుంటాం. ఇంకా ఎవరైనా 9 రోజులు యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత పైన భోజనం దొరకలేదు శర్మ గారు అంటారు, అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా భోజనం ఏర్పాటు చేస్తాం. ఓహో, అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే జనాలకి సరిగ్గా అంటే అందరూ తిన్నాక ఇంకా జనాలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ అలాంటిది? అయ్యో తప్పకుండా ఎల్లవేళ మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి చూడండి, రాత్రి 12-1 గంటకి ఇలా మేము 10 మంది వస్తున్నాం అని మీకు సమాధానం ఏం వస్తుందో వినండి. మేము కానీ మా స్టాఫ్ అని ఒకటే మాట చెప్తారు, వచ్చేయండి అని చెప్తాం. వచ్చిన తర్వాత మీకు భోజనం ఏర్పాటు చేస్తాం. అందరూ డౌట్ లేదు, ఒక 15 నిమిషాలు టైం తీసుకొని ఆ టైంలో ఏది ఉంటే అది తప్పకుండా మనం భోజనం ఏర్పాటు చేసి తర్వాతే వాళ్ళతో మాడతాం. అంటే ఇప్పుడు హరిద్వార్కి వచ్చే భక్తుల్లో చాలా మంది టైం లేట్ అయ్యాక అంటే మిడ్ నైట్స్ లో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఫుడ్ అండ్ వసతి తప్పకుండా వాళ్ళు ఫోన్ చేసి వస్తారు. ఫోన్ చేసి రాబోయే ఆ టైంలో ఏదో ఒకటి ఏర్పాటు చేసి పెడతాం ముందు, ఎందుకంటే ఆకలితో వాళ్ళు ఉండకూడదు. మన దగ్గర ఎంతో నమ్మకంతో వస్తున్నారు క్షేత్రానికి, భోజనం అన్ని చోట దొరుకుతుంది కానీ అక్కడ దొరకదు. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేయకపోతే మనకి మన ఆనందమే ఉండదు అందులో. వాళ్ళు అలా భోజనం చేస్తే మనకు ఆనందంలోనే మనకు అమ్మవారిని చూస్తాం మనం, ఇబ్బంది లేదు. ఏ టైం వచ్చినా కూడా ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి ఉన్న వాళ్ళు కూడా మానసాదేవి చండీదేవి గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేట్ అయిపోతుంది, రాత్రి సాయంత్రం 4-5 అవుతుంది, అప్పుడు కూడా భోజనం పెడుతుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఏ టైం అయినా భోజనం పెడతాం, రూమ్ ఇస్తాం అన్నమాట. ఓకే ఓకే శర్మ గారు, ఇప్పుడు సప్తమోక్ష పట్టణంలో పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంటే ఈ పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది అంటారు. మరి అక్కడికి వచ్చే జనాలకి మీరు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు? తప్పకుండా అండి, వచ్చిన వాళ్ళందరూ పితృకార్యాలు చేయాలి, మన హిందూ ధర్మం ప్రకారం చేస్తుంటారు. వాళ్ళకి మన దగ్గర ఒక 2 బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి పితృకార్యాలు చేయమని చెప్తుంటాం. వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తుంటారు. మన బ్రాహ్మణుల ద్వారా మన దగ్గర ఉన్న పూజారుల ద్వారా ఏర్పాటు చేస్తుంటాం. గంగానది ఒడ్డున మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాం. మీ ట్రస్ట్లో అంటే మీ అన్నదాన నిత్య అన్నదాన ట్రస్ట్లో ఎక్కువగా ఎలాంటి రుచులు ఉంటాయండి? అయ్యో ఎలాంటి రుచులు అంటే తిన్న ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా సరే అడిగితే చాలా అద్భుతంగా చెప్తారు. నాకు ఒక ఆయన వెంకటరమణ గారు, బుల్సు వెంకటరమణ గారు అని ఒక ఆయన, నాకు ఒక మెయిల్ కూడా వచ్చి మీకు చూపిస్తాను, 6 సంవత్సరాల క్రితం రాశారు ఆయన. ఆయన ఇప్పుడు 1972 వాళ్ళ అమ్మగారి చేతిలో హైదరాబాద్లోనే వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు టైంలో గోంగూర పచ్చడి తిన్నారట వాళ్ళ ఇంట్లో. అదే గోంగూర పచ్చడి హరిద్వార్లో మీ సత్రంలో తిన్నానండి నేను, అమెరికా వెళ్ళి లెటర్ రాశాడు ఆయన నాకు. మా అమ్మగారి చేతితో ఎలా రుచిగా ఉందో అంత రుచిగా తిన్నానండి అన్నాడు. రాస్తూ ఇంకొక మాట రాశాడు, భారతదేశంలో కుంభమేళ ప్రయాగ్లో, నాసిక్లో, ఉజ్జయిన్లో, హరిద్వార్లో దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందంటే అక్కడ అమృతం చిలికిన ప్రాంతం అనమాట, అమృత బిందువులు పడ్డాయని. అది మన హరిద్వార్ గౌతమి నిత్య సత్రంలో పడిందేమోనండి అని రాశాడు ఆయన. నేను ఇప్పటికీ ఆ విషయాన్ని చెప్పి తలుచుకున్నప్పుడు చాలా ఆనందపడుతుంటాను, అంత బాగా రాశారు. ఇంక రుచి గురించి ఇంక చెప్పక్కర్లేదు, కంప్లీట్గా మన తెలుగు భోజనం ఉంటుంది, రుచిగా ఉంటుంది పూర్తిగా. అంటే ఏమేమి ఐటమ్స్ పెడుతూ ఉంటారు? అదే అన్నం, పప్పు, కూర, పెరుగు, రసం, గోంగూర, నెయ్యి, పెరుగు, ఆవకాయ, గోంగూర, ఏది కావాలంటే సీజన్ బట్టి పచ్చళ్ళు ఏర్పాటు చేసి పెడుతుంటాం. కంప్లీట్ మన ఇంట్లో భోజనం చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి. హరిద్వార్ లో ఏ ఏ ప్రాంతాలను దర్శించుకోవచ్చండి? మంచి మాట అడిగారండి. హరిద్వార్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హరిద్వార్ చూడాలంటే ఒక 3-4 రోజులు టైం పడుతుంది. కానీ ముఖ్యమైనవి మానసాదేవి, చండీదేవి, దక్ష ప్రజాపతి మందిరం, దక్ష యజ్ఞం జరిగిన ప్రాంతం అక్కడ, భారతమాతాదేవి, వైష్ణవదేవి, పవన్ ధామ్ అని, ఇలా బిలవకేశ్వర మందిరం అని, ఇంకా ముఖ్యమైనదంటే మాయదేవి మందిరం. మాయ అంటే డబ్బు ఒక భాషలో. ఆ మాయదేవి మందిరం కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మాయ మందిరం, దేవి మందిరం కూడా హరిద్వార్లో ఉంది. సో దాన్ని చాలా పెద్ద కూడా చేయబోతున్నారు అక్కడ వాళ్ళు. సంతోషమైన విషయం. మన ఆశ్రమానికి దగ్గరలో ఉంటుంది, మన ఆశ్రమం కూడా గంగానది దగ్గరలో ఉంటుంది ఒడ్డునే. సో ఆ మాయదేవి మందిరం దర్శనం ఇలాగా రకరకాలన్నీ ఉన్నాయి. ఒకరోజు హరిద్వార్ చూసుకోవటం ముఖ్యమైనవి, ఒకరోజు ఋషికేశు, నీలకంఠేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ముఖ్యంగా హరికి ద్వారం అంటే చార్ధామ యాత్ర మొత్తం ఇక్కడి నుంచి మొదలవుతుంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ చూసుకొని ఒక 9 రోజులు 8-9 రోజులు పడుతుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఆశ్రమం హరిద్వార్ వచ్చేస్తుంటారు. ఇవన్నీ ముఖ్యమైన అనమాట హరిద్వార్లో. అంటే మన శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ కి గంగా నదికి ఎంత దూరం ఉంటుంది? వాకబుల్ అండి, ఒక 4 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గంగా నది ఒడ్డున పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళి గంగాసారి స్నానం చేసుకొని వచ్చేస్తుంటారు. అందరు కార్యక్రమాలు పూజలు ఉంటే చేసుకొని వస్తుంటారు. అది కాక పొద్దున్నే మేము గంగానది ఒడ్డున ప్రతిరోజు ఉదయాన్నే ఒక 200 నుంచి 300 ఎంతమంది ఉంటే అంతమంది సాధువులందరికీ పొద్దున్నే టీ, బిస్కెట్ ఏర్పాటు చేస్తుంటాం. తర్వాత 12కి భోజనం ఏర్పాటు చేస్తుంటాం. మన ఆశ్రమంకి వచ్చే యాత్రికులకి, బ్రాహ్మణులకి, యాత్రికులకి అందరికీ కూడా భోజనం, మధ్యాహ్నం భోజనం 11:40 నుంచి మొదలవుతుంది. మన సత్రంలో బోర్డు కూడా 11:40 నుంచే ఉంటుంది, ఎప్పటి వరకు ఉండదు. ఎప్పుడు వచ్చినా భోజనం పెడతాం, అది మన ఉద్దేశం. ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో అది అద్దె భవనము అండి. సో మరి దానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని విన్నాము, మరి అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, మంచి మాట అడిగారు. సంవత్సరం ఖర్చులు పెరిగిపోతున్నాయి, వచ్చే జనాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఆర్థికంగా అన్ని రెంట్లు బిల్డింగే,
ఆ 2 బిల్డింగ్లో ఉండి ఇప్పుడు దాకా నడిపిస్తున్నాం. ఇప్పుడే మొన్ననే అందరం కలిసి కొంచెం ఒక ఆలోచన చేసాం. మొన్న సంక్రాంతి రోజు చక్కగా ఒక సొంత భవనం ఉంటే బాగుంటుంది, మనం ఈ అద్దెలు కట్టుకుని సరిపోతుంది, ఆ వచ్చే డబ్బులతో ఇంకొంచెం మంచి పనులు, ఇంకొంచెం కొంతమందికి అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. చలికాలంలో సాధువులు అందరూ ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు, షర్టులు, రగ్గులు మన చేతనైంది చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, విద్యాదానం కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో సొంత బిల్డింగ్ కోసం, సొంత భవనం కోసం 10 మంది చెప్పడం జరిగింది. ఇక దాతలందరూ సహకరిస్తే సొంత భవనంకి వెళ్తామని ఒక ప్రార్థిస్తున్నామండి భగవంతుడిని. అంటే ముందు నుంచి మీరు అనుకున్నారా ఇప్పుడు సొంత బిల్డింగ్ అనే ఆలోచన అని? ఇప్పుడు ఈ మధ్య జనాలు పెరిగిపోతున్నారు అని? ఇప్పుడు జనాలందరూ పెరిగిపోతూ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామండి, తలాకు చేస్తాం. ఇప్పటి వరకు కూడా తలాకు చేసి నడిపించారు. కాదు బిల్డింగ్ అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి నువ్వు కొంచెం తలాకు చేసి నడిపిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక సొంత బిల్డింగ్ వస్తే దాంట్లో మనం ముందుకెళ్ళి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో చిన్న ప్రాజెక్టులో తయారు చేసామండి. అంటే ఇప్పుడు మీరు ఈ ట్రస్ట్ని మీ నాన్నగారి కోరిక మేరకు స్టార్ట్ చేశారు. అంటే ఎంతో కష్టపడి ఇప్పటివరకు రన్ చేశారు. అంటే ఈ 16 yearsలో ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చాయి చాలా. ఏ రోజైనా ఇది స్టార్ట్ చేసాము అవ్వట్లేదు, ఇంకా చేయగలమో లేదో అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రారంభం చేసే ముందు చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఇబ్బందుల వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోవచ్చు. నడిపించాం. అయితే ఇంత బాగా పెట్టలేకపోయినా తక్కువలోనే పెట్టేవాళ్ళం. ఎంతమంది వచ్చినా కూడా అప్పటికప్పుడు కొంచెం అన్నం, పప్పు, పెరుగు ఏదో ఒకటైనా పెట్టేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం సర్దుకున్న తర్వాత ఇన్ని రకాల కార్యక్రమాలు, ఇన్ని రకాలను చేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల, గంగమ్మవారి దయ వల్ల ఇంతవరకు అలాంటి ఇబ్బంది రాలేదు. ఇక ముందు కూడా రాదని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నదానం ఆమె నడిపిస్తుంది, మనం నడిపించేదే ఉండదు. ఆమె మొత్తం నడిపిస్తుంది, ఆమె చూసుకుంటుందని మాకు ఆమె మీద పూర్తి నమ్మకం అండి. సో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు కూడా మీ నాన్నగారి కోరిక మేరకు ఈ ట్రస్ట్ని నడిపిస్తున్నారు కదా, మీరు మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం అండి. నా భార్య కూడా పద్మజారాణి గారు చాలా సంతోషంగా, చదువుకున్నాను అనే మాట కూడా లేకుండా మావయ్య గారు అంటే మా నాన్నగారి కోరిక మీద వెంటనే సరే వెళ్ళిపోదాం హరిద్వార్, మనం ఆయన కోరిక నెరవేరుద్దాం అని చెప్పారు, వచ్చారు. అలాగే నాతో పాటు అలాగే ఉన్నాం. అక్కడే 2 పిల్లలు నాకు అక్కడే చదువుకుంటున్నారు. 2nd క్లాస్ సంస్కృతం, మనం హిందూ సాంప్రదాయం మనం చదువుకుంటారు. 2 ఆడపిల్లలు చక్కగా జరుగుతుంది. వాళ్ళు కూడా స్కూల్ సెలవుల టైంలో సేవలో పాల్గొంటుంటారు. సో శర్మ గారు, మీరు వచ్చింది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. నాన్నగారి కోరిక మేరకు మీరు ఇది పట్టుదలతో స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేయడం వల్ల మీకు బాగా అనిపించి అలా రన్లో ఉంది. మరి మీరు ఇప్పుడు ఉండేది కూడా అద్దె భవనం, అద్దె దాంట్లో ఉండి చేస్తున్నారు. ఇప్పుడు మనకి వచ్చే జనాలు ఎక్కువ తక్కువ ఫుడ్ అటు ఇటు అవుతుంది ఓకే, కానీ ఎవ్రీ మంత్ రెంట్ అయితే ఒక పర్టికులర్ అమౌంట్ అయితే కట్టాల్సిందే. సో మీరు వచ్చింది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా ఆస్తులు అంతస్తులు లాంటివి ఏం లేకుండా. అంటే మీరు అందరికి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇలా కరెక్ట్గా ఫుడ్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎలా? అంటే మీకు ఏమైనా ఇంకా బిజినెస్లు ఏమైనా చేస్తున్నారా, ఏదైనా ఉందా, లేకపోతే మీ పర్సనల్ అమౌంట్ ఏదైనా పెడుతున్నారా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చాలా మంచి మాట అడిగారు, ఈ మనసులో మాట. అంటే మేము వృత్తిరీత్యా పురోహితులం అనమాట. పురోహితం చేస్తూ పురప్రజల హితం కోరుతూ ఉంటాం. ఆ పురోహితం అంటే పూజలు కార్యక్రమాలు ఉంటాయి, హరిద్వార్ చివరంతా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు చేస్తున్న డబ్బు కొంత దక్షిణ వస్తుంటుంది. అది మాకు రుద్రాక్షల వ్యాపారం ఉంటుంది. అందులోంచి ఈ వచ్చిన డబ్బు కూడా ఇందులోనే మనది అనుకున్నాం, ఇంకా మనది అంతే, ఇంక ఇది వ్యాపారం పని లేదు. అందులోనే పెడుతూ నడిపిస్తామండి చక్కగా. అది కాక వచ్చిన వాళ్ళందరూ తలా ఒక చేసే నడిపిస్తారు. మన ఒక్కళ్ళ వల్ల ఎవరో ఒక్కళ్ళు అయ్యా కాదు. అవకాశం మీరు కూడా చేయమని చెబుతాను. ఈ యజ్ఞంలో తలా ఒక చేయమని చెబుతాను అందరు. నేను మీరు కూడా 10 మంది చెప్పండి, చేయండి అని కోరుకుంటాను. నేను సత్రం బాగుండాలి, తెలుగు సత్రం కూడా నిలబడాలి హరిద్వార్లో అనే కోరిక. అందుకు ఇచ్చిన విరాళాలు, మా నాన్నగారు ఇచ్చిన డబ్బు చెప్పాను, మా నాన్నగారు ఇచ్చిన డబ్బు, ఈ రుద్రాక్షల మీద సంపాదించిన డబ్బు, పురోహితం మీద వచ్చిన డబ్బు అంతా కూడా ఇందులోనే పెడుతున్నాను, నడిపిస్తామండి. ఈ సొంత భవనం వస్తే ఆ అద్దె కట్టే భారం మీరు అన్నట్టు కూడా తగ్గిపోయి ఇంకా 10 మందికి హెల్ప్ చేయగలుగుతాం, ఇంకా ఇంకొంచెం చేయగలుగుతాం. మంచి కార్యక్రమాలు, విద్యాదానాలు అని చేయగలుగుతామని కోరిక అనమాట.